మానవ శరీరంలోని షట్చక్రాలలో మనకి మూలాధార చక్రం గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు స్వాదిష్టాన చక్రం గురించి తెలుసుకుందాం. లలితా సహస్రనామంలో స్వాదిష్టాన చక్రం గురించి ఒక ప్రత్యేక స్థానం ఉంది. లలితా సహస్రం కేవలం కోరికలకి అభీష్ట సిద్ధికే కాకుండా సంపూర్ణంగా ఆయురారోగ్యాలను చేకూర్చేది కూడా, శత్రువులను పారద్రోలేది కూడా. అలాగే స్వాదిష్టాన చక్రం యొక్క విశేషం ఏమిటంటే, పొత్తి కడుపు కింది భాగాన జలతత్వం గల స్వాదిష్టాన చక్రం చైతన్యవంతమై జననేంద్రియాలు, మూత్రపిండములు, ప్రత్యుత్పత్తి కేంద్రములకు శక్తి అందుతుంది. మర్మావయ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా దరికి రాకుండా చేస్తుంది. ఈ స్వాదిష్టాన చక్రం అనేది బ్రహ్మస్థానం. స్వాదిష్టానాంబు జగత చతుర్వక్త మనోహరి అని చదువుకుంటాం కదా మనం. అటువంటి స్వాదిష్టాన చక్రం చైతన్యవంతమైతే గనక ఇటువంటి అనారోగ్య సమస్యలన్నింటినీ దూరం చేసి మనిషిని కుండలిని శక్తి జాగృత పరుచుకునే దిశగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. దీనికి పూర్తిగా బ్రహ్మస్థానము, మూలాధార చక్రాన్ని గణపతి స్థానం ఎలాగో ఇది బ్రహ్మస్థానం అని చెప్పబడుతోంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఓం శ్రీ స్వాదిష్టానాంబుజ గతాయై నమః అని నామాన్ని తలుచుకుంటూ ధ్యానం చెయ్యాలి. జపం కాదండి, ధ్యానం. ముహూర్తకాలం 48 నిమిషాలు చక్కగా ధ్యానం చేసుకున్నట్లయితే గనక ఈ స్వాదిష్టాన చక్రం చైతన్యవంతమై జననేంద్రియాలు, మూత్రపిండాలు, ప్రత్యుత్పత్తి కేంద్రాలకు కూడా శక్తి అంది మన కుండలిని శక్తి మరింత జాగృత పడుతుంది. రేపటి భాగంలో మరొక మణిపూర చక్రం గురించి తెలుసుకుందాం.